ఇక్కడ మనకి ఇక్కడ మనకి ఎలా వస్తుందంటే జేఎస్పి కానీ లేకపోతే డాట్ నెట్ అని చెప్పేసి పేజెస్ వస్తాయి. సో దాంట్లో డెవలప్ చేసినట్టు. సో అప్లికేషన్ అనేది ఒకటే ఎలా ఉంటుందంటే అప్లికేషను ప్రోగ్రామింగ్ ఏం వాడారు? జావానా, డాట్ నెట్టా, లేకపోతే ఈ HTML, సిఎస్ఎస్, యుఐ డెవలప్మెంట్లో పేజెస్ అనేది డిఫైన్ అవుతాయి. సిఎస్ఎస్, జే జావా స్క్రిప్ట్ ఏంటి అనేది ఇక్కడ డిఫైన్ అవుతాయి. ఓకే, వన్స్ అప్లికేషన్ అయిన తర్వాత దీంట్లోకి ఏంటి ఏమైనా డేటాబేస్ రిలేటెడ్ ఉందనుకోండి. సో డేటాబేస్ రిలేటెడ్ ఏముంటాయి? ఎస్క్యూఎల్ కానీ, లేకపోతే MySQL కానీ, స్నోఫ్లేక్ కానీ, PLSQL కానీ, ఏదైనా ఈ డేటాబేస్లో ఉంటుంది. ఇప్పుడు మనం జీమెయిల్ ఓపెన్ చేసిన వెంటనే ఏమవుతుంది? ఇక్కడ జీమెయిల్ ఓపెన్ చేసిన వెంటనే ఏమవుతుంది? ఇది అవుతుంది. ఓకే, సో లాగిన్ అవుతుంది. ఫస్ట్ ఏం అడుగుతుంది మనల్ని? యూజర్ నేమ్ పాస్వర్డ్. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేవి దేన్ని హిట్ చేస్తాయి? అప్లికేషన్ ఫ్లో ఎలా ఉంటుందంటే, సో యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. సో ఈ రెండు కూడా ఇది ఎక్కడైతే జనరేట్ చేశారో, ఎక్కడైతే దీన్ని డిజైన్ చేశారో అప్లికేషన్ సర్వర్కి వెళ్తుంది ఫస్ట్. ఇప్పుడు ఏంటంటే వెబ్ సర్వర్ అని ఒకటి ఉంటుంది ఫస్ట్. ఇది అప్లికేషన్ సర్వర్. ఇది DB. ఓకే, సో మనం జీమెయిల్ అనేది ఇచ్చేసినప్పుడు అది అందరికీ స్టాటిక్కే. అందరికీ ఒకటే వాల్యూ ఉంటుంది. జీమెయిల్ ఎవరు ఓపెన్ చేసినా ఇలాగే కనిపిస్తుంది. అంతే కదా? ఇప్పుడు గెస్ట్ తీసుకుని జీమెయిల్ సైన్ ఇన్ అని కొట్టాం అనుకోండి. ఇది ఎవరికైనా ఇలాగే డిస్ప్లే చేయాల్సిందే. ఇది స్టాటిక్ అన్నమాట, ఇది డైనమిక్ కాదు. ఎప్పుడైతే మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తామో అప్పుడు దేన్ని హిట్ చేస్తుంది? జీమెయిల్ అప్లికేషన్ సర్వర్ని హిట్ చేస్తుంది. సో ఇది జావాలో డెవలప్ చేయొచ్చు, లేకపోతే .NETలో డెవలప్ చేయొచ్చు. డిపెండ్స్ అన్నమాట. జీమెయిల్ సర్వర్ అప్లికేషన్ సర్వర్ని హిట్ చేస్తుంది. ఇక్కడ హిట్ చేసి అది వ్యాలిడేషన్ చేసుకుంటుంది. అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ని ఎక్కడ పంపిస్తుంది? డేటాబేస్. ఎస్, డేటాబేస్లో స్టోర్ అయి ఉంటుంది కాబట్టి డేటాబేస్కి పంపిస్తుంది. అప్పుడు మనకి ఎక్కడి నుంచి ఏమొస్తుంది? రెస్పాన్స్ అనేది వస్తుంది. రెస్పాన్స్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది? ఇలా వస్తుంది. ఏమని? ఒకవేళ యూజర్ నేమ్ దీంట్లో స్టోర్ అయింది ఎగ్జాక్ట్ అయితే మనకి రెస్పాన్స్ జీమెయిల్ ఇన్బాక్స్కి సెంటర్ ఆ ఎన్విరాన్మెంట్కి మనకి అప్లికేషన్కి వెళ్ళిపోతుంది. ఒకవేళ రాంగ్ అయితే మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఏమని? ద యూజర్ నేమ్ పాస్వర్డ్ ఆర్ రాంగ్ అని చెప్పేసి అంటది. అంతే కదా? ఇక్కడ ఏదో ఇచ్చాను నేను. ఓకే, సో ఇది స్టాటిక్ అయింది, ఒక వెళ్ళింది పాస్వర్డ్. ఈ రెండు కూడా కాంబినేషన్ ఎలా అవుతాయో చూద్దాం. ఇప్పుడు ఏదో ఇచ్చాను, క్లిక్ చేశా. ఇప్పుడు ఏమైంది అది? ఈ రెండు డీటెయిల్స్ అప్లికేషన్ సర్వర్ రీచ్ అయ్యి DBకి వెళ్ళి అక్కడి నుంచి మనకు రెస్పాన్స్ వచ్చింది. ఏమని? రాంగ్ పాస్వర్డ్, ట్రై అగైన్ అండ్ ఫర్గెట్ టు రీసెట్. ఈ ఇండికేషన్ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది? DB నుంచి వచ్చింది మనకి. గాట్ ఇట్? ఎస్ సార్. ఓకే. ఓకే, సో సాఫ్ట్వేర్ డెవలప్లో ప్లానింగ్. ఇప్పుడు ఇదేంటంటే వెబ్ సర్వర్ ఏముండాలి, అప్లికేషన్ సర్వర్ ఏముండాలి, అప్లికేషన్లో ఏ ఏ ప్రోగ్రామింగ్ వాడాలి, ఇవన్నీ కూడా ప్లానింగ్ ఉంటుంది. సో సో అమెజాన్ అనేది తయారు చేయడానికి, ఈ పేజీ తయారు చేయడానికి దీనికి ఓకే ఒక ఎవరు కావాలి? యూఐ డెవలపర్ కావాలి ఫస్ట్. అంతే కదా? డిజైన్ చేయాలి కదా ఫస్ట్ వెబ్ పేజ్. సో దాని తర్వాత జావా జావాలో ఇంప్లిమెంట్ చేస్తాను, జావా డెవలపర్ కావాలి. ఓకే, నెక్స్ట్ టెస్టర్ కావాలి. టెస్ట్ చేయాలి కదా దీని మనీ. ఓకే, సో టెస్టర్ కావాలి. సో నెక్స్ట్ ఏం కావాలి? DB క్యాండిడేట్ కూడా కావాలి కదా దీనికంటే ముందు.
డేటాబేస్ డిబి డెవలపర్ లేకపోతే అడ్మిన్ కావాలి మనకి. సో ఇదంతా డిజైనింగ్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ప్లానింగ్లో డిఫైన్ అవుతుంది. సో ప్లానింగ్లో ఇంతమంది కావాలి, ఇది కావాలని ఎవరు డిజైన్ చేస్తారు ఇది? ప్రోడక్ట్ ఎవరికైతే వేస్తే ఆర్కిటెక్ట్ అని ఒకడు ఉంటాడు, వాళ్ళు డిజైన్ చేస్తారనమాట. సో దీనికి జావా ప్రోగ్రామ్ కావాలి. సో ఈ ఎనాలిసిస్ పార్ట్ ఎలా వస్తుంది చెప్పండి. ఇప్పుడు ప్లానింగ్ ఇది ఏంటి, జావా కావాలి, డాట్ నెట్ కావాలి, నెక్స్ట్ డిబి కావాలి, టెస్టర్ కావాలి. సో అనాలిసిస్ ఎలా వస్తుంది? సో ఈ టోటల్ ఎఫర్ట్స్ ఎంత పడుతుంది, ఓకే, టోటల్ ఎంతమంది రిక్వైర్, మనకి టీంకి ఎంతమంది కావాలి. సో ఈ అనాలిసిస్ అనేది ఇక్కడ జరుగుతుంది. సో కాస్ట్ ఆఫ్ బడ్జెట్ అంతా కూడా ఇక్కడ డిఫైన్ అవుతుంది. దాని తర్వాత డిజైన్ చేస్తారనమాట. అంటే ఓకే, ఈ వెబ్ పేజ్ ఎలా ఉండాలి, దీంట్లో ఆల్ కావాలి, ఫ్రెష్ కావాలి, అమెజాన్ మినీ ఇలాగా. ఇది ఎప్పటికప్పుడు మాడిఫై అవుతూ ఉంటాయి, మీకు కరెక్ట్గా గమనించారు లేదో. ఓకే, సో దీంట్లో ఈ మెనూస్ ఇవన్నీ కావాలి. ఇదంతా డిజైన్ ఫేస్. ఓకే, సో డిజైన్ ఫేస్ అయిన తర్వాత ఏం చేస్తారు, ఈ రకంగా కావాలంటే ఇప్పుడు మనం ఏం చేస్తారు, యూఏ డెవలపర్ ఇది పైన ఎలాగా క్లిక్ చేస్తే వచ్చేలాగా అన్ని తయారు చేసాడు. సో బెస్ట్ సెల్లర్స్ కొట్టగానే ఓకే, దాంట్లోని ఐటమ్స్ దీంట్లోకి వెళ్ళాలి. సో జావాలో దేంట్లో డెవలప్ చేస్తే దాంట్లోకి ఇవన్నీ కూడా. సో ఆ ప్రోగ్రామింగ్ అంతా కూడా ఎవరు చేస్తారు, జావా డెవలపర్ చేస్తాడు. ఓకే, సో డీబీ రిలేటెడ్ క్వరీస్ అన్నీ కూడా ఈయన హ్యాండిల్ చేస్తాడు. అల్టిమేట్గా ఏమవుతుంది ఇది, ఇంప్లిమెంటేషన్. సో ఇంప్లిమెంటేషన్ చేసేసారు. సో దీన్ని ఏం చేయాలి, టెస్ట్ చేయాలి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మాన్యువల్ టెస్టింగ్ చేయాలి, ఆటోమేషన్ చేయాలి, క్యూఏ ప్రాసెస్ చేయాలి, అన్నీ చేయాలి. సో అప్పుడు టెస్ట్ చేసి ఎవ్రీథింగ్ ఓకే అనుకుంటే అప్పుడు ఈ సైట్ని ఏం చేస్తారు, మనకి లైవ్లోకి లాంచ్ చేస్తారు, ప్రొడక్షన్లోకి. ఇది లైవ్ అన్నమాట. ఓకే, సో ఈ క్యూఏ మొత్తం టెస్టింగ్ అంతా అయిపోయి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత, ఈ చెక్ లిస్ట్ అంతా ఫుల్ఫిల్ అయిన తర్వాత, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అన్నప్పుడు ఏ ఫేజ్లో ఉంటుంది ఇది, లైవ్లో ఉంటుంది. టెస్టింగ్ ఇవన్నీ అయిన తర్వాత, సో ఇది అయిన తర్వాత దీనికి ఏంటి, మెయింటెనెన్స్ కావాలి. అంటే ఈ సైట్ని ఒకసారి డిజైన్ చేసి వదిలితే కదా, ఎవ్రీథింగ్ ఎవ్రీడే ఏదో ఒక డిఫెక్టో లేకపోతే ఏదైనా రావచ్చు, ఎన్హాన్స్మెంట్స్. అంటే దీంట్లో ఇంకో ట్యాబ్ ఓపెన్ చేయమని, ఈ అమెజాన్ ప్రైమ్ అనేది అంత ముందు ఉండేది కాదు, ఇప్పుడు వచ్చింది. సో ఇది ఒక ఎన్హాన్స్మెంట్ అనమాట. సో కీప్ ఆన్ వర్కింగ్, అప్పుడు మళ్ళీ ఏమవుతుంది, సైకిల్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ ట్యాబ్ని యాడ్ చేయమని యూఏ డెవలపర్కి వెళ్తుంది. యూఏ డెవలపర్ నుంచి జాయిన్ ప్రైమ్ కొట్టగానే అప్లికేషన్ డెవలపర్ ఉన్నారో జావాలో దాన్ని ఇంప్లిమెంట్ చేయమని. సో దీనికి రిలేటెడ్ ఏముంటుంది, అకౌంట్. అంటే ఇప్పుడు మనం అమెజాన్ ప్రైమ్ అకౌంట్ తీసుకున్నాం అనుకోండి, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటాయి, అవి స్టోర్ చేయాలంటే అక్కడ డీబీలో స్టోర్ చేయాలి. సో డీబీ వాళ్ళ క్రెడెన్షియల్స్ని అమెజాన్ ప్రైమ్ నుంచి వచ్చిన దాని అన్ని కూడా ఒక టేబుల్లోకి ఇన్సర్ట్ చేస్తాడు. అంతే కదా, ఒక స్కీమా కింద. సో అప్పుడు మనకి ఇది వర్క్ అవుతుంది. ఓకే, ఓకే సార్. సో ఇది ఎస్డిఎల్సి లైఫ్ సైకిల్ మెయిన్, ఇది మనం తెలుసుకోవాలన్నమాట ఎప్పుడైనా సరే ఏం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఏ ఫేజ్లో ఉన్నాం అనేది ఇంపార్టెంట్. మనం ఏ ఫేజ్లో ఉన్నాం ఇక్కడ ఎస్డిఎల్సిలో, మిడిల్ వేర్లో ఉన్నాం మనం. మనం ఏంటి, అప్లికేషన్ టు అప్లికేషన్ మధ్య ఇంటిగ్రేషన్ చేస్తున్నాం మనం. ఇక్కడ ఫిఫ్త్ ఫేజ్లో ఉన్నాం, ఇంటిగ్రేషన్. రైట్, సో ఇంటిగ్రేషన్ ఫేజ్లో ఉన్నాం. ఇంటిగ్రేషన్ అయిన తర్వాత ఏమొస్తుంది, అప్లికేషన్ టు అప్లికేషన్ మనం ఇంటిగ్రేషన్ చేసాం. నిన్న ఏం చేసాం, గూగుల్ షీట్ నుంచి జీమెయిల్ చేసాం. చేసిన తర్వాత టెస్ట్ చేసాం. టెస్ట్ చేసిన తర్వాత ఏం చేసాం, లైవ్లో పెట్టాం. గాట్ ఇట్. ఎస్ సార్. ఎస్. సో సేమ్ థింగ్ అనమాట, ఇలా ఉంటుంది. సో ఇది మీరు ఒకసారి యూట్యూబ్లో కానీ ఇది కానీ చూసారనుకో, దీని మీద మీకు వస్తుంది అనమాట. సో చార్ట్లో పెడతాను, ఎస్డిఎల్సి లైఫ్, అదే ఎస్డిఎల్సి అంటేనే మనకి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అనమాట. ఏ విధంగా వర్కౌట్ అవుతుంది మన ఐటీలో అనేది ఒకసారి యూట్యూబ్లో 2 వీడియోస్ చూడండి. ఓకే, ఎక్కువ ఓకే వ్యూస్ సార్. ఉన్నాయి చూడండి, అప్పుడు బాగుంటుంది. ఓకే. ఓకే, ఇంగ్లీష్లో చూడండి లేదా తెలుగులో చూడండి, మీ ఇష్టం. సో ఇంగ్లీష్లో చూసి తెలుగులో చూడండి, తెలుగులో చూసి ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకోండి. ఓకే, ఇది అన్నిటికీ ఇది మెయిన్ అన్నమాట. ఏంటంటే ఇక్కడ స్టార్ట్ అవుతుంది మొత్తం ప్రోడక్ట్ కానీ ఏదైనా సరే ఐటీలో ఈ ఫేజెస్లోనే స్టార్ట్ అవుతుంది. సో దీంట్లో ఎన్ని ఫేజులు ఉన్నాయి చూడండి. సో డిజైన్ ఫేజ్లో ఇంటర్నల్గా ఎన్ని ఉన్నాయి చూడండి. టెస్టింగ్లో సిస్టమ్ టెస్ట్, టెస్ట్ సమ్మరీ, ప్రొడక్ట్ రిలీజ్, ఎన్హాన్స్మెంట్, ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్స్. సో ఈ ఫేజెస్ అన్నీ కవర్ అవ్వాలి.
సో అన్ని ఫేజెస్లోనూ మనం ఉండం, మన పార్ట్ వచ్చి ఇంటిగ్రేషన్. సో ఇంటిగ్రేషన్ ఫేజ్లో ఉంటాం, టెస్టింగ్ కన్నా ముందు మనం ఉంటాం. గాట్ ఇట్. ఎస్ సార్. రైట్. సో ప్రోడక్ట్ అనేది ఇప్పుడు మనకి ఒక నెక్స్ట్ మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే బేసిక్స్ థింగ్స్. దీంట్లో డొమైన్స్, మన సాఫ్ట్వేర్లో డొమైన్, ఏ డొమైన్, విచ్ డొమైన్ యు ఆర్ వర్కింగ్ అంటే ఏం చెప్పాలి? మనకి ఏమేమి డొమైన్స్ ఉన్నాయి? డే టు డే మనం చూస్తూ ఉంటాం కదా, ఏమి ఇన్వాల్వ్ లేదండి. వర్కౌట్ అని చెప్పండి. వర్కాటో నో, వర్కాటో అనేది టూల్. ఓకే, ఇట్స్ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్. నేను అనేది ఏంటంటే నువ్వు ఏ డొమైన్ మీద వర్క్ చేస్తున్నావు అని అడిగారు అనుకో, విచ్ డొమైన్ ఆర్ యూ వర్కింగ్ అంటే చెప్పాలి. మనకి ఏమున్నాయంటే డొమైన్స్ బ్యాంకింగ్, నెక్స్ట్ ఫైనాన్స్, నెక్స్ట్ ఆటోమొబైల్. ఇప్పుడు మనకు అన్ని క్లయింట్స్ కూడా ఇలాగే కదా ఉండేది. నెక్స్ట్ ఇంకేమున్నాయి? రిటైల్, నెక్స్ట్ హెల్త్, నెక్స్ట్ టెలికాం. సో ఇదే అనమాట డొమైన్స్ అంటే. ఏంటి బ్యాంకింగ్ సెక్టర్ మీద ప్రోడక్ట్ వచ్చింది అనుకోండి, సో బ్యాంకింగ్ రిలేటెడే మనం చేస్తాం. ఏముంటాయి దీంట్లో బ్యాంకింగ్ రిలేటెడ్? సేవింగ్స్ అకౌంటా, అకౌంట్ రిలేటెడ్ సేవింగ్స్ అకౌంట్స్ ఆర్ బిజినెస్ అకౌంట్స్. నెక్స్ట్ దీంట్లో బిజినెస్ ఏముంటుంది? క్రెడిట్ కార్డ్స్, నెక్స్ట్ పర్సనల్ లోన్స్, నెక్స్ట్ హోమ్ లోన్స్. ఇలాగా ఇవన్నీ కూడా ఏంటి బిజినెస్, అర్థమైందా? దీని రిలేటెడ్ హోమ్ లోన్స్ ఇవన్నీ కూడా. సో అలాగే ఫైనాన్స్లో ఏముంటాయి? ట్రాన్సాక్షన్ సార్. ట్రాన్సాక్షన్స్, అకౌంట్స్, నెక్స్ట్ లెడ్జర్స్, ఇవన్నీ ఉంటాయి కదా. ఒక ఆటోమొబైల్ అంటే ఏముంటాయి? టూ వీలరా, సేల్. టూ వీలరా, టూ వీలర్ సేల్స్, ఫోర్ వీలర్, హెవీ వెహికల్, ఇవన్నీ కూడా. రిటైల్ అంటే ప్రోడక్ట్స్ అది ఇప్పుడు ఇప్పుడు అమెజాన్ అనేది ఏంటి? రిటైల్. రిటైల్ డొమైన్ మీద వర్క్ చేస్తున్నాను. ఓకే, ఫ్లిప్కార్ట్, ఫ్లిప్కార్ట్ కూడా సేమ్. ఫ్లిప్కార్ట్ కూడా సేమ్. ఓకే, అపోలో, అపోలో మెడికల్. హెల్త్. ఇదండి హెల్త్. మెడికల్ హెల్త్, హెల్త్ కి ఓకే హెల్త్. ఓకే, సో జియో, టెలికాం. ఎస్. ఐడియా, టెలికామ్. టెలికాం. టెలికాం. సో ఇది అనమాట మనకి ఏ ప్రోడక్ట్ వస్తుంది అనేది ఇంపార్టెంట్. సో నువ్వు ఏ ప్రోడక్ట్లో ఉన్నప్పుడు ఆ డొమైన్ అంటాం మనం. సో డొమైన్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. సో బిజినెస్ ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా మనకి బేసిక్స్ అన్నమాట. అంటే ఏంటి, మనం ఐటీలోకి వెళ్తున్నామంటే ఏ డొమైన్ మీద వర్క్ చేస్తున్నాం, ఏం ప్రోడక్ట్ ఏంటి అనేది ఇక్కడ డిఫైన్ అయిపోతుంది. సో మీకు అలొకేట్ చేసిన ప్రోడక్ట్ బట్టి అది దేనికి సంబంధించిందని. ఇప్పుడు మనకి ఇక్కడ నేను సింపుల్గా అమెజాన్ అనేది ఒకటి తీసుకున్నాను అనమాట. సో ఇదేంటిది? రిటైల్ అమెజాన్ టెక్నాలజీ. రిలేటెడ్ ప్రొడక్ట్స్ సేల్స్, ఆన్లైన్ సేల్స్, అంతేగా. ఎస్ సార్. సో దాని డిస్క్రిప్షన్ అన్నమాట. సో క్రియేట్ ప్రోడక్ట్. సో దీని అండర్ మనం ఏం క్రియేట్ చేస్తే దానికి రిలేటెడ్ రెసిపీస్ క్రియేట్ చేస్తాం మనం. సో ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది చూసారా, ఇది తీసుకుని ఫోల్డర్ నేమ్. సో అమెజాన్లో ఏముంటాయి? మొబైల్స్ ఉంటాయి. మొబైల్స్. ఓకే, అది దీని కింద. సో మొబైల్కి రిలేటెడ్. నెక్స్ట్ ఇంకేముంటాయి? ల్యాప్టాప్స్. హోమ్, ఓకే, హోమ్స్. హోమ్ డెకర్స్, నెక్స్ట్ నెక్స్ట్ ఇంకేముంటాయి? క్లోత్స్, ఇలా ప్రోడక్ట్స్. క్లోత్స్, క్లోత్స్ ఉంటాయి కదా. సో ఇది దీని కింద వచ్చింది, ఇది ఇలా కాదు. సో డిలీట్ ఫోల్డర్ ఇక్కడ. ఓకే, సో ఫోల్డర్ నేమ్ వచ్చి క్లోత్స్, మెన్స్ వేర్, అలాగా. ఓకే, సో ఇలాగా. సో ఇప్పుడు మొబైల్స్లో తీసుకున్నాం. మళ్ళీ ఇక్కడ అండర్ ఫోల్డర్ ఇంకేమైనా రెసిపీస్ ఉన్నాయి అనుకో మొబైల్స్లోను. సో 10,000 బిలో. ఓకే, లేదా ఒక నేమ్ ఐఫోన్,
ఐఫోన్ సిరీస్, రైట్? ఇవన్నీ కూడా ఇలాగ డిఫైన్ చేసుకుంటాం. సో మనకి దీనికి రిలేటెడ్ ఏముందో అక్కడ రెసిపీ క్రియేట్ చేస్తాం అనమాట. సో ఐఫోన్ సిరీసే తీసుకున్నాను, ఇక్కడ నేను క్రియేట్ రెసిపీ చేశాను అనుకోండి. సో ఐఫోన్ సిరీస్ కింద ఒక రెసిపీ క్రియేట్ అవుతుంది. గాట్ ఇట్? Yes, sir. Yes. ఐఫోన్ సేల్స్, ఐఫోన్ డే సేల్స్. సో ట్రిగ్గర్ ఫ్రమ్ యాప్. సో బిల్డ్ చేస్తాం. సో రిక్వైర్మెంట్ అంటే ఏంటి, మనకు ఎలా వస్తుంది? మనకు రిక్వైర్మెంట్ ఎప్పుడైనా సరే డాక్యుమెంట్, మ్యాపింగ్ షీట్, ఈ టూ మీద డిపెండ్ అవుతుంది. గాట్ ఇట్? Okay, sir. సో ఏం లేదు, నాది ఫార్మేట్ అయింది, ఏం లేదు. రిక్వైర్మెంట్ ఏంటంటే ఓకే, సోర్స్ ఏంటంటే సపోజ్ గూగుల్ షీట్ నుంచే ట్రిగ్గర్ అవుతుంది అనుకుందాం. సో గూగుల్ షీట్ అనేది అప్డేట్. సో గూగుల్ షీట్ అనేది సోర్స్ అప్లికేషన్. సోర్స్ నుంచి మనకి ట్రిగ్గర్ ఈవెంట్. సో న్యూ అప్డేటెడ్ రో, అంతే కదా? రో. ఓకే. సో అయిన తర్వాత ఏం జరగాలి నెక్స్ట్? టార్గెట్ అప్లికేషను. సో యాక్షన్ ఏంటిది? జీమెయిల్ అనుకుందాం. సో జీమెయిల్ అనేది టార్గెట్ అప్లికేషన్. ఓకే. సో టార్గెట్. సో దీంట్లోకి ఏం రావాలి? యాక్షన్ పార్ట్ వచ్చి యాక్షన్ ఏం జరగాలి మనకి? ఇది ఇన్స్ updated. యాడ్ యాడ్ రో, Okay, sir. యాడ్ రో. ఓకే. సో యాడ్ రో అవ్వాలి. ఇది. సో ఎనీ కండిషన్ ట్రాన్స్ఫర్మేషన్ ఏమన్నా ఉందా అంటే సేల్స్, సేల్స్ ఉంది కదా, సేల్స్ గ్రేటర్ దాన్ 200 అయితే జీమెయిల్కి వెళ్ళాలి. ఇలాంటి కండిషన్ ఇచ్చారు. తర్వాత అటాచ్డ్ మ్యాపింగ్ షీట్. సో ఈ మ్యాపింగ్ షీట్లో ఏముంటాయి? సోర్స్ నుంచి వచ్చే, గూగుల్ షీట్ నుంచి వచ్చే ఫీల్డ్స్ ఉంటాయి కదా. గూగుల్ షీట్ నుంచి వచ్చే ఫీల్డ్స్ ఏమున్నాయి? అది ఏంటి? ఐఫోన్. ఇదన్నీ కూడా మనకి ఎక్సెల్ షీట్లో ఇస్తారు. ఏంటి? ఐఫోన్ ఏమంటారు? ఐఫోన్ సిరీస్ ఉంటాయి కదా, 13, 14, 15, 16. Yes, sir. ఏమంటారు దాన్ని? మోడల్. ఓకే. నెక్స్ట్ ప్రైస్. ఓకే. సేల్స్, టార్గెట్ సేల్స్. ఓకే. టార్గెట్ సేల్స్. ఫోర్త్ వన్. సో క్వాంటిటీ, క్వాంటిటీ ఇంతే. ఓకే. ఇవి 4 ఫీల్డ్స్ ఉన్నాయి. సో జీమెయిల్లోకి వచ్చేది మనకి ఏముంటుంది? ఓన్లీ బాడీ దీంట్లో అయితే. సో బాడీలో ఇవన్నీ కావాలి నాకు అని చెప్పిన 1, 2, 3, 4. ఓకే. సో ట్రాన్స్ఫర్మేషన్ గ్రేటర్ దాన్ ఇది. ఒకవేళ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే లాగర్లోకి ఇన్సర్ట్ చేయమంటాం, లేకపోతే వేరే ఎక్సెల్ షీట్. ఓకే. Okay, sir. సో వేరే ట్రాన్స్ఫర్మేషన్, వేరే కండిషన్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్, గూగుల్ షీటే, నేను గూగుల్ షీటే తీసుకుంటున్నాను. ఇంకొక ఆ షీట్ నేమ్ ఏంటి? ఏదోటి. సో ఇవన్నీ ఫీల్డ్స్ 1, 2, 3, 4 డిస్ప్లే చేయాలి. 1, 2, 3, 4. ఇది మనకు వచ్చిన క్లయింట్ నుంచి వచ్చిన రిక్వైర్మెంట్ అనమాట. సో దెన్ వీ కెన్ ఇది ఎక్కడ చేయాలి అనేది ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఇప్పుడు మనకి ఎక్కడ కావాలి? ఇది వచ్చి మనకి అమెజాన్లో మొబైల్స్ అనే దాంట్లో క్రియేట్ చేయమని చెప్పారు. సో ఇప్పుడు కలిసి మనం ఏం చేస్తాం? సింపుల్గా ట్రిగ్గర్ ఈవెంట్ ఏం తీసుకోవాలి ఇక్కడ? గూగుల్ షీట్ తీసుకుంటున్నాం. Google Sheet, sir. సో నువ్వు అప్డేటెడ్ రో, దెన్ మనం ఫైండ్ అవుట్ చేసిన డాక్యుమెంట్ ప్రకారం. ఓకే. సో ఇది తీసుకున్నాం. సో జీ ఎంప్లాయీ. సో మనం ఒకసారి షీట్ ఓపెన్ చేద్దాం.
మీ జీమెయిల్స్ అని పంపించండి ఒకసారి. ఓకే గ్రూప్లో సార్. పెట్టినట్టున్నారు కదా, అంటే మీకు జీమెయిల్కి ఒక సార్. లింక్ వస్తుంది. ఆ లింక్ వచ్చిన వెంటనే మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే సార్. ఓకే ఒక లింక్ ఇస్తారు ఆయన కూడాను, ఆ లింక్ క్లిక్ చేసి సార్. ఓకే ఒకసారి వెరిఫికేషన్ అవుతుంది. ఓకే సార్. ఓకే. సో జీ ఎంప్లాయ్ తీసుకున్నాను నేను. సరే, దీంట్లోనే న్యూ ట్యాబ్ తీసుకున్నాను నేను. ఏం ఫీల్డ్స్ ఉండాలి మనకి? ఐఫోన్ మోడల్. ప్రైస్ టార్గెట్స్ క్వాంటిటీ. మనకి ఫీల్డ్స్ ఏం కావాలి దీంట్లో? ఇది ఐఫోన్ అని తీసుకుంటున్నాం. ఐఫోన్ అని తీసుకున్నాం. ఓకే. సో దీంట్లో మనకు ఫస్ట్ ఫీల్డ్ ఐఫోన్ మోడల్. నెక్స్ట్ ప్రైస్. ఓకే. నెక్స్ట్ టార్గెట్ సేల్స్. ఇదేంటి అంటాం అంటే హెడర్ రో అంటాం మనం. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, దీన్ని హెడర్ రో అంటాం. అంటే ఏంటి? ఆ కాలం యొక్క నేమ్ అది ఏంటంటే ఆ కింద వచ్చేవన్నీ కూడా దాని వాల్యూస్. దీన్ని హెడర్ రో అంటాం. ఓకే సార్. ఓకే. సో దీంట్లో ఇప్పుడు మనం సరే ఐఫోన్ అనేది మనం సేవ్ చేసాం కదా, సో ఇక్కడికి వచ్చిన తర్వాత చూద్దాం. ఇక్కడ కాదండి, ఆ, దాంట్లో పెట్టండి. వర్క్ అటో గ్రూప్ ఉంది కదా, గ్రూప్లో అడుగుతున్నారు. ఓకే సార్. ఉమ్. సో దీంట్లో రీఫ్రెష్ చేస్తే మనకి ఇప్పుడే క్రియేట్ చేసాం కాబట్టి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. సో ఐఫోన్ అని వచ్చింది చూసారా దీంట్లో. రీఫ్రెష్. ఏమైంది? ఓకే. సో మనకి ఇది ఇక్కడ ఒక రో లేదు కాబట్టి ఒక రో ఇచ్చి చూద్దాం. దెన్ సో ఆల్ కాలమ్స్ తీసుకుంటున్నా. ఐఫోన్ మోడల్, ప్రైస్, టార్గెట్ సేల్స్ ఇవన్నీ ఇక్కడికి వచ్చింది. సో ట్రిగ్గర్ పార్ట్ ఈస్ కంప్లీటెడ్. సో మన యాక్షన్ పార్ట్లో ఏముంది? గ్రేటర్ దెన్ 200 అయితేనే. సో గ్రేటర్ దాన్ అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఏంటంటే నిన్న చేసిన దానికి ఇక్కడ ఇఫ్ కండిషన్ ఉంది చూసారు, ఇఫ్ ఎల్స్. ఎస్ సార్. సో ఇఫ్ అంటే డాటా ఫీల్డ్ ఏంటి? టార్గెట్ సేల్స్ గ్రేటర్ దాన్ 200, ఇది కదా ఉంటేనే మనకి. సో ఆ యాక్షన్ ఐటమ్ ఏంటి? ఒక గూగుల్ షీట్, రెండు గూగుల్ షీట్ తీసుకుందాం మనం ఇక్కడ. ఇక్కడ ఏంటంటే ఇంకోటి తీసుకుని టార్గెట్ ఐఫోన్ టార్గెట్ అచీవ్డ్, టార్గెట్ రీచ్డ్, లేకపోతే ఓకే ఓకే సార్. రీచ్డ్. నెక్స్ట్ ఇంకో ట్యాబ్ ఏంటి? నాట్ రీచ్డ్. సో దీంట్లో కాలమ్స్ని నేను ఇక్కడ హెడర్ రో కింద తీసుకుంటున్నా. ఓకే. సో ఇక్కడ కూడా అంతే. సరే అయిపోయింది. ఇప్పుడు మనకి అప్లికేషన్స్లో
మనకు రావాల్సింది గూగుల్ షీట్ తీసుకున్నాను. ఇక్కడ యాడ్ రో యాక్షన్ ఐటమ్ అది తీసుకున్నాం. దీంట్లో జియో ఎంప్లాయీలో ఏ షీటు ఇది లెఫ్ట్ నుంచి రైట్కి ఇన్సర్ట్ చేయమని అడగడం అనమాట. N4 స్టాప్ టు లెఫ్ట్ ఆర్ ఇది. సో ఎస్ పెట్టుకుందాం. అంటే లెఫ్ట్ నుంచి ఇక్కడ ఈ షీట్ నుంచి గూగుల్ షీట్ ఉంది కదా, ఈ లెఫ్ట్ నుంచి రైట్కి ఇన్సర్ట్ అవుతుంది. అది అక్కడ అడిగే. ఓకే సార్. సో ఎస్ పెట్టుకుని దీంట్లో ఏ షీటు టార్గెట్ రీచ్డ్. సో టార్గెట్ రీచ్లో ఎక్కడి నుంచి మనకి ఇది మ్యాప్ చేయాలి ఫీల్డ్స్? మెయిన్ షీట్ లో నుంచి. ఎస్, స్టెప్ నెంబర్ 1. దీంట్లో ఉన్న ఐఫోన్ మోడల్ ఇక్కడికి రావాలి, ప్రైస్ రావాలి, టార్గెట్ సేల్స్ రావాలి, క్వాంటిటీ రావాలి. రైట్. ఓకే సార్. సది. Yes, sir. సో ఇక్కడికి ఒక ఒక పార్ట్ కంప్లీట్ అయింది. ఇఫ్ ఆ కండిషన్ బేస్ పార్ట్ కంప్లీటెడ్, సేవ్. సో నెక్స్ట్ ఎల్స్ పార్ట్లో ఏమి ఉండాలి? వేరే ఒక షీట్ లో ఎస్, గూగుల్ షీట్. Condition success సో యాడ్ అవ్వకపోతే. యాడ్ రోనే తీసుకుని దీంట్లో మనం జియో ఎంప్లాయీ తీసుకుని సో టాప్ టు లెఫ్ట్ పెట్టుకుని దీంట్లోని నాట్ రీచ్ దీంట్లోకి ఇన్సర్ట్ అవ్వాలి. ఎక్కడి నుంచి? రో నెంబర్ 1 నుంచే. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇక్కడి నుంచే మనకు డేటా వస్తుంది. ప్రైస్, టార్గెట్ సేల్స్, క్వాంటిటీ, సేవ్. సో యువర్ రెసిపీస్ రెడీ. రెడీ అయింది కదా? సో ఐఫోన్ దాంట్లో సారీ Sir. అంతే సార్, అంతే సార్. ఐఫోన్ 14. ఓకే. సో ప్రైస్ టు 50,000. ఓకే. సో 200. క్వాంటిటీ ఆల్సో సేమ్ 200. ఇప్పుడు నీకు ఒకటి అనేది ఇన్సర్ట్ అయింది. సో ఎవరు సేల్స్ చేశారు? ఒక సేల్స్ టీం వాళ్ళు ఒకటి సేల్ చేశారు, అక్కడ ఇన్సర్ట్ చేశారు. వెంటనే మనకేమొస్తుంది ఇప్పుడు? టెస్ట్ రెసిపీ. ఓకే. ఇక్కడ ఎందుకు మనకి ఎలా వచ్చిందంటే ఫస్ట్ 1 తీసుకుంది, ఇక్కడ మనం 1 ఇచ్చాం కాబట్టి. ఓకే. సో దాని వాల్యూ లేదు కాబట్టి మనకి ఎర్రర్ త్రో చేసింది టెస్ట్ రెసిపీ. దాని గురించి మనం ఫర్దర్ క్లాస్లో నేర్చుకుందాం అది ఎందుకు వచ్చిందని. ఓకే. సో ఇక్కడ ఏమైంది? డేటా ఏమొచ్చింది ఇక్కడికి మనకి? ఐఫోన్ 14 50,000 200 వచ్చింది. సో కండిషన్ ఈస్ నాట్ మెట్. ఓకే. సో ఏ షీట్లోకి ఇన్సర్ట్ అయింది ఇది వెళ్ళి? ఐఫోన్ నాట్ రీచ్ దాంట్లోకి అప్డేట్ అయింది. ఒక రోగ్ ఇన్సర్ట్ అయింది, ఫోర్ ఫోర్ సెల్స్. సో నాట్ రీచ్ దాంట్లో చూడండి వచ్చింది ఎక్కడికి? Sir. హలో. ఎస్ సార్, ఎస్ సార్. సో వచ్చింది కదా? వచ్చింది. సో అది. సో నెక్స్ట్ ఇంకొక రో ఇన్సర్ట్ చేశాడు. సో ఐఫోన్ 15 72,000. సో 300 సేల్స్ చేసాడు. సో సేవ్. సో టెస్ట్ రెసిపీ. దేంట్లో ఇన్సర్ట్ చేసాం మనం కరెక్ట్గా? రైట్. సో ఇప్పుడు ఏమైంది మనకి? ఎల్స్ పార్ట్ ఈస్ నాట్ ఎల్స్ పార్ట్కి వెళ్ళా. ఎందుకని? ఈ కండిషన్ ఈజ్ సాటిస్ఫై అయిపోయింది. మనకి ఈ షీట్లో టార్గెట్ రీచ్ దాంట్లో పడిపోయింది అది. ఓకే అర్థమైందా? సార్. అర్థమైంది సార్, అర్థమైంది సార్. ఓకే. సో ఇక్కడ ఏం జరిగింది? మన కండిషన్ బేస్ మనం ఒక రెసిపీ అనేది బిల్డ్ చేసాం యాజ్ పర్ ద రిక్వైర్మెంట్, క్లయింట్ రిక్వైర్మెంట్. దీంట్లో ఏదైనా ఏ పాయింట్ మనం మిస్ అవ్వాల. రైట్. ఇలా వస్తుంది అనమాట మనకి. రైట్. ఓకే సార్. సో మీకు యాక్సెస్ పంపించారా?
మెయిల్స్ పంపించాం సార్. సో మీకు ఏమొస్తుంది అంటే ఇప్పుడు మీకు జీమెయిల్కి మళ్ళీ ఇక్కడ పింగ్ చేస్తారు మీకు. ఓకే. వచ్చిన వెంటనే మీ జీమెయిల్ ఓపెన్ చేసుకుని ఒక లింక్ వస్తుంది, వెరిఫికేషన్ లింక్, దాన్ని క్లిక్ చేయండి. అలాగే యాప్.వర్కాటో.కామ్ అని ఇలా వస్తుంది. యాప్.వర్కాటో.కామ్, ఇది గుర్తుపెట్టుకోండి, లేకపోతే పింగ్ చేస్తున్నారు. ఇలాగే సో ఓకే, ఇలాంటి లింకే ఇంకోటి ఇస్తారు మీకు. ఓకే. సో మీకు ఇచ్చిన ఈమెయిల్ ఉంటుంది కదా, ఆయన ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఎలాగా ఇప్పుడు నాకు ఎలా ఉందో, ఇక్కడ వెంకట్ అని ఎలా ఉందో, సో లాగౌట్ అవుతున్నాను. సో ఇక్కడ వెంకట్ శివ ఐటీ అని ఉంది కదా. సో ఇదిని ఇంకొక ట్యాబ్ వస్తుంది, అక్కడ మీరు పాస్వర్డ్ 2 టైమ్స్ ఎంటర్ చేసి ఏంటి జస్ట్ లాగిన్ అయితే మీకు యాక్సెస్ వచ్చింది. ఓకేనా. ఆయన డొమైన్లో ఇది క్రియేట్ చేస్తున్నారు ప్రస్తుతానికి. ఓకేనా. ఓకే సార్. Yes, ఒక okay, అయిన sir. తర్వాత మీకు పంపిస్తారు. ఓకే సార్. ఓకే. ఇది కాదు, ఆయన కూడా ఒక లింక్ పంపిస్తారు, అది క్లిక్ చేయండి. ఇది ఎవ్రీడే మనం ఇలా లాగిన్ అవుతాం అనమాట. ఇది కాపీ చేసుకోండి. Okay, sir. ఓకే సార్. రైట్. రెసిపీ ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇక్కడ? No, sir. నో సార్. రైట్. సో ఈ రెండు కూడా ప్రాక్టీస్ చేయండి ఫస్ట్. ఓకే. దెన్ నెక్స్ట్ క్లాస్లో మీకు సేల్స్ ఫోర్స్ లాగిన్ ఎలా చేయాలి ఏంటనేది చెప్తా. ఓకే. ఓకే. సో సేల్స్ ఫోర్స్ టు జీమెయిల్ ఇంటిగ్రేషన్ చేస్తాం నెక్స్ట్. సో సేల్స్ ఫోర్స్ అనేది ఫ్రీ ట్రయల్, అది రేపు ఎలాగా మనం గెట్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. ఓకే. ఓకే సార్. ఓకే. రైట్. Okay, sir. ఓకే అండి. బాయ్. Bye, sir. ప్రాక్టీస్. బాయ్.